మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఆప్కోస్ సిబ్బందికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ఆప్కోస్ జనరల్ మేనేజర్ డాక్టర్ బి నాగప్రసాద్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సెక్రటరీ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అధికారులతో పాటు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, ఉద్యోగ విరమణ పొందిన ప్రజారోగ్య సిబ్బంది 20 మంది ప్రజారోగ్య సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఆప్కోస్ కు సంబంధించి ఈపీఎఫ్ విత్డ్రాయల్, పెన్షన్ ప్రతిపాదనలు, డెత్ క్లెయిమ్ పరిష్కారం, ఇతర సేవల విషయాలపై ప్రజారోగ్య సిబ్బంది తమ సందేహాలను వ్యక్తపరిచారు. వీటన్నిటికీ ఆప్కోస్ జనరల్ మేనేజర్ నాగప్రసాద్ తగు సూచనలు చేశారు. రాష్ట్రం అనేది కానీ ఎట్లా అర్థవంతంగా తయారవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు వీళ్ళందరికీ ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్క్స్ కానివ్వండి, కానీ ఎవరైనా సపోర్ట్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళకి వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు, ఆప్కాస్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి. 5 ఏళ్ల క్రితం ఈ ఆప్కాస్ అనేది లేదు. అప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కూడా మీరు పనిచేసి ఉండొచ్చు. ఆప్కాస్ వచ్చినా కూడా మీరు పనిచేస్తూ ఉన్నారు. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు మీ జీతం 12,000 10,000 ఉండేది. అప్పట్లో మీకు మొత్తం శాలరీ వచ్చేదా? కంప్లీట్ శాలరీ వచ్చేదా? కాదు. అందరికీ కూడా సగం జీతం రావడం, అది కూడా 1వ తేదీలో వచ్చేదా జీతం? లేదు. అది 10వ తేదీలో, 15వ తేదీలో, 20వ తేదీలో వచ్చేది. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా లేకపోవడం, దాని అందరినీ తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ అనేది పెట్టడం. దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆప్కాస్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా 1వ తేదీకి జీతం రావాలి. అలాగే వాళ్ళకి వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు ఏజెన్సీలో ఉండేటప్పుడు పనిచేసేటప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చేవి, అలాగే ఆప్కాస్లో వచ్చినాక ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి అనేది చాలా మందికి తెలియదు. పని చేస్తున్న వాళ్ళకి కూడా తెలియదు. జనరల్గా ఏంటంటే మనకి ఏం తెలియకపోతే మనం వెళ్ళి ఒక ఏజెన్సీనో ఒక కన్సల్టెంట్నో వాడి దగ్గరికి వెళ్తాం. బాబు ఇలా జరుగుతుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలంటే వాడు వెంటనే ఏం చేస్తారంటే ముందు 1000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే 5,000 ఇవ్వండి, మీ క్లెయిమ్ సాల్వ్ చేస్తామని చెప్పి డబ్బులు తీసేసుకొని మీకు ఎటువంటి సహాయం జరగకపోవడమే కాకుండా మీరు తిరిగి లాస్ అయిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. కానీ ఆప్కాస్ వచ్చినాక ఇటువంటి సంఘటనలు తగ్గాయి. పూర్తిగా మారిపోయింది చెప్పను నేను. బట్ అక్కడక్కడ కొంతమంది ఇంకా కూడా అమాయకత్వాన్ని, ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, మున్సిపల్ అమాయకత్వాన్ని ఇంకా కూడా వాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే సారు ఈరోజు ఎందుకు రమ్మన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మున్సిపల్ డిపార్ట్మెంట్, అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీకి ఏదైనా జరిగితే బ్యాంక్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు మేము ఇంతకుముందు ఆ బ్యాంక్తో లేదు. ఆ బ్యాంక్ రావడానికి కూడా 4-5 మీటింగ్స్ అయ్యా. ఆ 4 మీటింగ్స్ కూడా నేను ఉన్నాను. సీనియర్ సుపర్ గారితో ఉన్నాను. నేను కొంత డేటా ఇచ్చాను, నేను సురేష్ కుమార్ గారు కొంత డేటా ఇచ్చాను. నేను ఏ బ్యాంక్స్ ఉన్నాయి, ఏ బెస్ట్ అంటే బెనిఫిట్స్ ఇస్తున్నారు, దానిలో ఆప్కాస్ నుండి మా ఎండీ గారు కానివ్వండి, అందరూ వర్క్ చేసినాక వాళ్ళు మన యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కొన్ని అదనపు బెనిఫిట్స్